హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమీ మహి హెచ్డి వరల్డ్. ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మా ఊళ్ళో ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్టివల్ ఎలా జరిగిందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫెస్టివల్ అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చేది పిండి వంటలు కదా. ఫెస్టివల్కి 2 days ముందే పిండి వంటలు స్టార్ట్ చేసేసాం. మేమైతే ఇలా జంతుకులు, ఇంకొకటి ఏంటంటే గులాబీ గుర్తులు అంటారు కదా, అవి ఈ రెండు అయితే మేము చేసేసుకున్నాం. పిండి వంటలు లేనిదే ఏ ఫెస్టివల్ కూడా ఉండదు కదా. ముందు రోజు స్టార్ట్ చేసి అయితే ఇలా చేసేసుకున్నాం. మేము చేస్తున్నప్పుడే వర్షం పడబోయింది. కాకపోతే లక్కీగా ఒక చినుకుల చిన్న చినుకులు పడి ఇంకా ఆగిపోయింది. అన్హెల్దీ అయినా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటాయి. అలాంటి టేస్ట్ మనకి నచ్చుతుంది ఏంటో. ఫెస్టివల్ 3 days ఉందనగా 3 days నుంచి ఇంకా ఇలా తల్లికి ఘటాలు తిరుగుతూ ఉంటాయి. పోతురాజు బాబు అంటారు తనని. తనపై నీళ్ళు ఇలా పోసి తల్లికి దండం పెట్టుకుంటాం. ఈ ఫెస్టివల్ 2 yearsకి ఒకసారి చేస్తారు, బాగానే చేస్తారు. మా ఊర్లో ఈ ఫెస్టివల్లే కొంచెం బెటర్గా చేస్తారు. ఇంకా ముందు రోజు నుంచి ఇలా లైట్స్ గడి పెట్టారు, ఊరంతా లైటింగ్ పెట్టారు. ఈసారి ఒక 5 years బ్యాక్ అనుకుంటా అప్పుడు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఊరు మొత్తం పెట్టడం అయితే ఈ 2 times నేను చూశాను. ఇంతకుముందు చూపించిన వీడియోలో 3 daysకి ఘటాలు వచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు 2 daysకి అనమాట. మళ్ళీ ఇంకా పండుగ రోజుతో 3 days అవుతాయి. మొత్తము ఫస్ట్ డే పండుగ రోజు అవుతుంది. మొత్తం ఈ 3 days అయితే చూపిస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఈ క్లిప్ అయితే ఫెస్టివల్ ముందు రోజు ఇది, ఈ వీడియో క్లిప్. ఇంకా ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చేసింది. ఇంకా ఘటాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే చాలా టైం అయిపోయింది. 11:30 ఇలా అయిపోయింది మాకు. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోబోయేటప్పటికి ఇంకా మా సిస్టర్ మెహందీ పెట్టమంటే తనకి కూడా హ్యాండ్కి మెహందీ పెడుతున్నాను. ఇంకా ఆలోచించుకునేంత టైం లేక ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. ఒక 1/2 hourలో మొత్తం ఫుల్ హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ ఇలా పెట్టేశాను. ఇంకా ఫాస్ట్గా అయితే పెట్టాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని. వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్గానే పెట్టాను. ఏదో నాకు వచ్చినట్టుగా అలా పెట్టేశాను ఫాస్ట్గా. ఇంకా మెహందీ పెట్టేసుకొని ఇంకా నిద్రపోయాం. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక 9 వరకు ఇలా పడింది. ఇంకా తర్వాత తగ్గిపోయింది. అమ్మాయి అనిపించింది, లేకపోతే వర్షంలో చాలా చిరాకుగా అనిపించింది. ఇంకా లేసేటప్పటికి ఇలా మల్లెపూలు అతను వచ్చాడు. ఇంకా ఎలాగ టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్కి ఫ్లవర్స్ లేకపోతే ఎలా అని ఒక మోర్ తీసుకున్నాం. 50 rupees అంట. 1 week వరకు కూడా మా చెట్లకు కాసాయి. ఈ 1 week నుంచేమో కాయట్లేదు. రేట్ అయితే బాగా మామూలుగా లేదు. ఒక 50 rupeesకి అంత వచ్చింది. ఇంకా టెంపుల్కి ఎలాగా వెళ్తానని తీసుకున్నాను. పువ్వులు లేకుండా టెంపుల్కి ఏం బాగుంటుందని. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ ఇలా బయట అరుగుకి ముగ్గు పెట్టేస్తుంది అనమాట, పసుపు రాసి ఇలాగా. నైటే మా సిస్టర్స్ ఇద్దరు కలిపి గడప ముగ్గులు అయితే పెట్టేశారు. ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మ ఇలా బయట కలప్ చల్లి ఇలా ముగ్గులు పెట్టుకుంటుంది. అలా బయట అరుగుకి వాకిలికి ముగ్గులు పెట్టుకుంటుంది. ఇంకా మేమైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి గుడికి వచ్చేసాం. ఇంకా మా ఫేసులు చూడండి, అసలు అప్పుడే ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాం అనమాట. నైట్ కూడా అసలు నిద్ర సరిపోలేదు. ఇంకా గుడికి అయితే వచ్చాం. గుడి అంటే ఇది తల్లి గుడి కాదు, మామూలుగా టెంపుల్ దగ్గర ఫస్ట్ అందరూ ఇలా బిందెలతో నీళ్ళు తెచ్చి పోతు దగ్గర వేస్తారు. ఆ తర్వాత గుడికి వెళ్తారనమాట పోతేని తీసుకొని. సో అందుకే ముందు బిందెలతో వాటర్ పట్టుకొని అయితే ఈ గుడికి వచ్చేసాం. అందరూ ఇలానే వస్తారు. మాకు తెలిసినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇలా బిందెలతో వాటర్ పోస్తారు ఫస్ట్ పోతు మీద ఇక్కడ, తర్వాత గుడికి వెళ్తారు. అలా వాటర్ వేయాలనుకుంటాం కానీ ఎప్పుడు వేయలేము. ఎందుకో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనం వేద్దాం అనుకుంటాం, కనీసం మనకి వేసే ఛాన్స్ కూడా ఉండదు. ఒకసారి చూడండి మీరు, ఎందుకు అర్థమవుతుంది. ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాం. మా అమ్మ మా నాన్న లేట్ అయిపోయింది, అందరూ వేసేసారని చెప్తే, కాకపోతే ఇంకా తీసుకురాలేదు పోతుని. ఇప్పుడు తీసుకొస్తున్నారు. పోతు అంటే ఒక గీత పెయ్యిని తీసుకొస్తారు. ఆ పెయ్యి పైన నీళ్లు పోయాలి బిందెలతో. ఇంక ఇలా తీసుకొచ్చినప్పటి నుంచి ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా మేము వెళ్తే మేము ఇంకా రాలేమని చెప్పి ఇంకా మా నాన్నకి ఇచ్చేసాం. ఇంకా మా నాన్న అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మేము వెయ్యకపోయినా కనీసం మా నాన్న అయినా వేస్తారు కదా అని. కనీసం తీసుకెళ్ళిన వాళ్ళైనా పోతు మీద వాటర్ వేస్తారంటే అది కూడా ఉండదు, వాళ్ళ మీద వాళ్ళే వేసేసుకుంటారు. కనీసం గ్యాప్ ఇవ్వరు. అందరూ ఒకేసారి వెళ్ళి వేసేయడం వల్ల ఇలా ఉంటుంది. ఒకరైతే బాగా అవుతుంది. కాకపోతే ఎప్పుడు అలా చేయరు. ఎప్పుడు ఇలా హడావిడి చేసేసి మొత్తం అంతా ఇలా చేసేస్తూ ఉంటారు. ఇంకా మా నాన్నకి ఇచ్చేసి నేను మాను ఇక్కడ పసుపు కుంకుమ పట్టుకొని అలా రెడీగా ఉన్నాం. నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇంకా మా నాన్న రాలేదేంటి అని. ఇంకా మా వదిన కూడా వస్తానుంది, తను కూడా ఇంకా రాలేదని ఇంకా వెయిట్ చేసి చూస్తున్నాను. తల్లి గుడి దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సాంగ్ షూట్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా నేను చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో అయితే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద గుడి ఉంటుంది. మా ఊర్లో అయితే బెస్ట్ లొకేషన్ అదే అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది. ఈ గుడి అయితే శ్రీరాముల వారి గుడి. ఈ గుడి దగ్గరకే పోతుని తీసుకొచ్చి ఇక్కడ బిందెలతో వాటర్ వేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వాటర్ వేసేసిన తర్వాత ఆ గుడికి వెళ్తారు. ఇంకా అలా చూస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ ఫెస్టివల్కి మాత్రం ఇంటికి ఒక పోతుని తీసుకెళ్తారు గుడికి. ఇలా ఉంటుంది అనమాట. మొత్తం చూడండి ఎలా చేస్తున్నారో.
జెంట్స్కి అయితే బాగానే ఉంటుంది, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇలాగా అందరూ తెచ్చిన వాటర్తోనే వాళ్ళు ఇలా స్నానం చేసేస్తారు, పొత్తు మీద అలా వేసినట్టు వేస్తూనే వాళ్ళే అలాగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే తీసుకొచ్చిన వాళ్ళకైతే అసలు వేసే ఛాన్స్ కూడా ఇవ్వరు. మేము తీసుకొచ్చిన వాటర్ అయితే మా నాన్న తీసుకెళ్లారు, కానీ ఇంకా మా నాన్నగారు కూడా వెయ్యనివ్వలేదు. ఇంకా వాళ్ళే వేసేసుకొని ఇచ్చేసారనమాట మేము తీసుకొచ్చిన బింది. ఇంకా మేము పట్టుకొని వెనక నుంచొని చూస్తున్నాం అంతే. మేము తెచ్చిన పసుపు కుంకుమ పెడదామని ఇంకా చూస్తున్నాం, కాకపోతే ఎప్పటికీ కూడా ఖాళీ అవ్వట్లేదు. వాళ్ళు అలా వేస్తూనే ఉన్నారు, ఇంకా తెస్తూనే ఉన్నారు. మొత్తం ఊరంతా తీసుకొస్తారు కాబట్టి అసలు ఖాళీ కూడా లేదు అక్కడ చూడండి. కానీ చాలా బాగా కనిపిస్తుంది. మేము అక్కడ దూరంగా నుంచొని చూస్తున్నాం. ఇంకా తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆడవాళ్ళు అనుకుంటున్నారు మనల్ని వెయ్యనివ్వట్లేదు ఎందుకు అని. ఇలా కాకపోతే ఇంకా వాళ్ళే వేస్తున్నారు. ఎవరైతే నేను వేయడమే కదా కావాలని ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము వచ్చేసరికి లేట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ త్వరగానే వచ్చేసాం. లక్కీగా మేము వచ్చేసిన తర్వాత తీసుకొచ్చారు. ఇంకా అప్పుడే మేము కూడా వేసాం. ఇంకా వాళ్ళతో పాటు మా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే, మా ఊర్లో ఈ ఫెస్టివల్కి జెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా కలర్స్ అట్టి రాసుకొని హోలీలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. లేడీస్ ఎవరు అంతలా చేసుకోలేరు, మనసులో అనుకోవడమే కానీ ఇలా చేసుకోవడం అయితే ఉండదు మాకు. ఇంక ఇంటి దగ్గర వెళ్ళి ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఫెస్టివల్ అంటే వంటలు చేసుకుంటారు కదా, అవన్నీ చేసుకుంటాం. బాయ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏ ఫెస్టివల్కైనా ఇంతే, బాయ్స్కి ఎంజాయ్మెంట్ అంతా ఉంటుంది, లేడీస్కి ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చొని వంటలు చేసుకోవడమే. ఇంక ఇలా కాదని చెప్పి లేడీస్ కూడా కొందరు సైడ్ నుంచి వెళ్ళి వాటర్ వేస్తున్నారు ఒకరు. ఇంకెలాగో మేము తెచ్చిన వాటర్ అయితే మా నాన్న వేసేసారు కాబట్టి చెప్పారు, మీరు కాసేపు ఉంటే మీకు నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని. కాసేపు చూద్దామని చెప్పి అలా వెయిట్ చేసి చూస్తున్నాం మేము. ఎప్పుడులాగే ఈసారి ఫెస్టివల్ కూడా చాలా బాగా జరిగింది. మార్నింగ్ లేచిన వెంటనే చూసేటప్పటికి వర్షం పడింది. ఇంకా డే మొత్తం ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే 8 or 9 వరకు ఇలా పడింది. ఇంకా తర్వాత ఆగిపోయింది. ఇంకా అప్పటి నుంచి బాగానే ఉంది. కాకపోతే ఆ కొంచెం వర్షం వల్ల ఏంటంటే తల్లి గుడి దగ్గరికి వెళ్ళే దారి ఏంటంటే మొత్తం బురద అయిపోయింది, మొత్తం వాటర్గా ఉంది. ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. నెక్స్ట్ అయితే ఇలా వాటర్ వేసేసాం. ఇంకా ఫాస్ట్గా తల్లి గుడికి వెళ్ళాలి కదా అని వెళ్ళిపోదామని వచ్చేసాం మేమైతే. ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి వస్తారు, ఇంకా ఖాళీ ఉండదు కదా అని ఫాస్ట్గా వెళ్ళిపోదామని రెడీ అయిపోతున్నాం. ఇంకా మా నాన్న మా అను అయితే అక్కడ పసుపు వేసేస్తున్నారు ఒక పళ్ళెంలో. ఊరందరూ తీసుకొచ్చిన పసుపు కుంకుమ ఒక పళ్ళెంలో వేసేస్తారు. అక్కడ మా అను కాళ్ళని ఎవరు తొక్కేశారు పాపం. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిందో. ఇంకా ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకా అలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాకు అక్క అవుతుంది అనమాట, నేను అను పక్కనే ఉన్నాం. సడన్గా ఉండి అమ్మవారు వస్తారంటారు కదా, తను అమ్మవారికి ఇష్టమైన వాళ్ళ మీదకే అమ్మవారు కూడా వస్తూ ఉంటారు. అలా వచ్చారు. ఇంకా తల్లి వాలిందంటే ఇంకా వాళ్ళ ఎనర్జీ కూడా డబల్ అయిపోతుంది. ఒక 6-7 మెంబర్స్ ఏమో తనని ఆస్తున్నారు, అయినా కానీ అసలు ఆగట్లేదు. ఇలా ప్రతి ఫెస్టివల్కి కూడా అమ్మవారు ఎవరొకరి మీదకి వస్తారు, అమ్మవారికి ఇష్టమైన వాళ్ళ మీదకి అయితే వస్తారు. ఇలా అమ్మవారు ఎవరొకరి మీదకి వచ్చి ఇలా ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసి వెళ్తారంట, అలా అనుకుంటారు. సో అమ్మవారు వచ్చింది కాబట్టి చూసారని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ. ఇంకా అమ్మవారు వచ్చిన వాళ్ళు అయితే కొందరు చెప్తారు ఎలా చేయాలి అలా చేయాలని చెప్తారు. కాకపోతే అక్కకి అయితే అంత ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా తీసుకెళ్ళిపోయారు ఒక పక్కకి. ఎందుకనంటే అక్క అప్పటికే చాలా నీరసమైపోతారు. ఎవరైనా తల్లి వచ్చిన వాళ్ళు అయితే ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. వచ్చినప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటారో కొంచెం తల్లి వెళ్ళిపోయాక కూడా అంత నీరసమైపోతారు. మేము ఇంకా టెంపుల్కి రెడీ అయిపోతున్నాం. నేను ఫాస్ట్గా బైక్ మీద వెళ్ళిపోదాం అనుకున్నాం. మా చిన్నోడు మళ్ళీ లేచేస్తాడేమో, వాడితో అవ్వదు కదా ఎక్కువసేపు ఉండటానికని. కాకపోతే ఏంటంటే బైక్ కూడా వెళ్ళటానికి అవ్వలేదు. మేము ఇంకా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం. ఇలాగా అమ్మవారికి శారీ, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరిపోయాం. బైక్ అయితే ఇలా హాఫ్ వర్క్ అయితే వచ్చింది. హాఫ్ వర్క్ కూడా కాదు, ఇంకా కొంచెం తక్కువే. ఇంకక్కడి నుంచి వాటర్ ఎక్కువగా ఉంది మార్నింగ్ వర్షం పడడం వల్ల. ఇంకైతే దిగి నడిచి వెళ్ళిపోతున్నాం. వాటర్ అయితే బాగా ఎక్కువగా ఉంది చూడండి, ఇంకా జారి పడిపోయేలా ఉందన్నమాట. మొత్తం బురద అయిపోయింది. ఇంకెలాగో నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదామని వెళ్తున్నాం. వాయిస్ అయితే మా చిన్నోడైతే అరుస్తున్నాడు పక్క నుంచి, అందుకే వాయిస్ అయితే వచ్చేస్తుంది. కొంచెం సారీ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే. చూడండి, మేము నడుస్తుంటేనే మీకు తెలుస్తుండాలి, జారిపోతున్నాయి అనమాట కాళ్ళు, అస్సలు ఉండట్లేదు. ఇంకా అలా ఏదోలా నెమ్మదిగా నడిచి వెళ్ళిపోదామని అయితే బయలుదేరాం. ఇంకా మధ్యలో నేను కొంచెం వీడియో క్లిప్స్ తీసుకున్నాం. ఇంకా అలసిపోయాము ఎక్కేసరికి. పక్కనున్న ఆవిడ అంటుంది ఏమిటి అప్పుడు అలసిపోయారా అని చెప్పి. ఇంక మేము నవ్వుకుంటూ అయితే వీడియో తీసుకొని వచ్చేస్తున్నాం. ఈ తల్లి టెంపుల్కి వెళ్ళే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది.
వెళ్ళే దారి మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే అడ్డుగడ్డ అంటారు మా ఊర్లో. సో అది కూడా చూస్తూ వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని. మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం అంతా కూడా బురదలానే ఉంది. ఇంకా మా హనీత్ అయితే కాసేపు నడిచాడు. ఇంక వాడు నడవనంటే వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు. ఇంక ఎత్తుకొని తీసుకొచ్చాం. ఇంకా మేము వెళ్ళే గట్లు కూడా సేమ్ అలానే జారిపోతున్నాయి. మొత్తం వాటర్ అయిపోయింది ఆ ఒక్కరోజు వర్షానికే. ఇంకేదోలా నెమ్మదిగా అయితే నడిచి వెళ్ళిపోయాం. ఫాస్ట్గా వచ్చేయాలని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి చాలామంది వెళ్ళి వచ్చేస్తున్నారు. ఇంకా మేమే లేట్ అనుకున్నాం. కాకపోతే మేము వచ్చేసరికి కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇదే మాత్రం లొకేషన్ అయితే చాలా బాగుంది. టెంపుల్ దగ్గర ఇది మా ఊరు చెరువు అనమాట. చెరువు దగ్గరే ఉంటుంది తల్లి టెంపుల్ కూడా. చాలా బాగుంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా. అక్కడేమో శివాలయం కనిపిస్తుంది కదా. ప్రతి శివరాత్రికి అలాగే కార్తీక మాసంలో కూడా ఈ టెంపుల్కి వస్తారు ఆ శివాలయంకే. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లొకేషన్ చూసేయండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకు మా ఊర్లో నచ్చిన బెస్ట్ ప్లేస్ అంటే ఇదే అనమాట. చాలా బాగుంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉన్న కాసేపు కూడా కొంచెం సేపు ఉన్నా కానీ. ఇంకైతే టెంపుల్కి వచ్చేసాం. ఇంకా టెంపుల్ అంటే ఏం కాదు, ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టుకి అయితే కిందనే ఉంటుంది అనమాట. చిన్న పాకలాగా ఉంటుంది తల్లి టెంపుల్. ఎందుకు ఇలా పాకలాగా ఉంచారంటే తల్లికి ఇలానే ఇష్టం అంట. గుడి కట్టొద్దని చెప్పారు, ఇలా పాకలాగా ఉంచండి అని చెప్పారంట. అందుకే ఎవ్రీ ఇయర్ కూడా ఫెస్టివల్కి ఇలా పాకే కడతారు కానీ గుడి అయితే ఏం కట్టరు. ఇంకా సైజు కూడా పెంచరు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అలానే విసుక్కుంటూ ఉంటారు. ఇంత చిన్న టెంపుల్ ఉంది, అందరికీ ప్లేస్ సరిపోదు. ఒక 5-6 వెళ్తే చాలు, ఇంకా ఫుల్ అయిపోతుంది. ఎక్కువ మంది వెళ్ళి రావడానికి కూడా అవ్వదు, ఫుల్ హెవీగా ఉంటుంది. ఇంకా పైన కూడా నించోడానికి కూడా అవ్వదన్నమాట. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే తగిలిస్తూ ఉంటుంది పైన. ఇంకా తల్లి అయితే ఇలానే ఉంటారనమాట. ఇంకా మొత్తం ఇప్పుడు ఫ్లవర్స్ ఫ్రూట్స్తో నిండిపోయి ఉన్నారు కానీ అరటిపళ్ళు కొబ్బరికాయలతో ఇంకేం కనిపించదు. నార్మల్ టైంలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇంకా తల్లి రూపం ఏమి ఉండదన్నమాట, కొంచెం వేరేలా ఉంటుంది. అవి నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు చూపిస్తాను. ఇలాగే ఒక మర్రి చెట్టు ఉంటుంది. అలాగే ఆ మర్రి చెట్టు కిందనే తల్లి ఉంటుంది అంతే. ఇంకా టెంపుల్ అంటే మర్రి చెట్టు చుట్టూ మాత్రం ఓడలు ఉంటాయి. మేము చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే వీటితో. ఎవ్రీ ఇయర్ పిక్నిక్ వచ్చేవాళ్ళమి. ఏదో ఒకటి తీసుకొని క్యారేజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఊగుతూనే ఉండేవాళ్ళమి. ఇప్పటికీ కూడా ఊగుతాం, కాకపోతే ఎవరు లేనప్పుడు. ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు అయితే ఇంకా పడిపోతామేమో అని ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది. చిన్నప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇప్పుడు కూడా కొంచెం పిల్లలు అలాగే ఊగుతున్నారు. ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇక్కడైతే శివాలయం చూపిస్తున్నాను క్లియర్గా. మా ఊరి శివాలయంకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటనంటే శివలింగం అయితే పుట్టిందంటారు. మా ఊర్లో దేవుడు పుట్టాడనమాట. అంటే శివలింగం తీసుకొచ్చి పెట్టలేదు, పుట్టిన దేవుడు. సో అందుకే చాలా దూరం నుంచి ఆ టెంపుల్కి కూడా విజిట్ చేస్తారనమాట కార్తీక మాసంలో. అలాగే ఇప్పుడు ఈ తల్లి ఫెస్టివల్కి మొక్కుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇలాగా మొత్తం తీయించుకుంటారు అనమాట. తల తీయించుకుంటారు, తల ఇచ్చేసి మొక్కుబడి తీర్చుకుంటారు చాలామంది. ఇలా అయితే జరుగుతుంది. ఇంకా చాలామంది మొక్కుకుంటారు ఇలా. ఈ ఇయర్ ఏదైనా మనం మొక్కుకున్నప్పుడు తీరితే నెక్స్ట్ ఇయర్ వస్తామను, లేకపోతే ఘటాలు మోస్తారు. కొందరైతే పోతలు తీసుకొస్తారనమాట. అలా మొక్కుకుంటారు. నెరవేరకపోయినా తీసుకొస్తారు. మ్యాక్సిమం నెరవేరుతుందని నమ్మకం. ఇక్కడైతే పిల్లలు చూపిస్తున్నాను. వాళ్ళందరూ చూడండి ఎంత బాగా ఓళ్ళు ఊపుతున్నారో. ఇంకా ఇక్కడ మా సిస్టరు మా మరిది వాళ్ళు వచ్చారు. వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా మా సిస్టర్ వాళ్ళ మ్యారేజ్వి. వాళ్ళకైతే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. అసలు ఖాళీ ఉండట్లేదు. అందుకనే ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు రాజమండ్రి నుంచి. వాళ్ళకి కూడా ఈ లొకేషన్ అంటే బాగా ఇష్టం. లాస్ట్ 2 times నుంచి కూడా ఈ ఫెస్టివల్కి వాళ్ళు వస్తున్నారు. ఎంత దూరంగా ఉన్నా కానీ అంత నచ్చుతుంది వాళ్ళకి కూడా. ఇంకా మా సిస్టర్స్ మా బ్రదర్స్తో ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. వాళ్ళు ముందే వేరే టెంపుల్కి వెళ్ళి వచ్చారు, అందుకే లేట్ అయిపోయారు. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడైతే వచ్చారు. ఇంకా మాను కూడా ఊగుతుంది. తనైతే ఇంకా దూరం ఊగలేకపోయింది. ఇంకా నేను ఊగనని చెప్పి ఆగిపోయింది. కొందరైతే చూడండి ఎంత బాగా ఊగుతున్నారో, చాలా స్పీడ్గా చాలా దూరం వెళ్తున్నారు. ఒకప్పుడు ఇలానే వెళ్ళేవాళ్ళం. ఎంత హ్యాపీగా అనిపించేదో ఇవన్నీ చూస్తే నాకైతే. ఆ రోజు ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. మా హనీత్ మాత్రం ఒక పక్కకి వెళ్ళిపోయి ఆ వాటర్లో రాళ్ళు వేస్తున్నాడు, దొరికిన రాళ్ళు అలాగే కర్రమక్కలు. ఇంకా మా సిస్టర్తో కూడా వీడియో తీసుకుంటున్నాను. వాడి పని వాడిదే అన్నట్టు. చాలాసేపు ఉండాలనిపించేది, కాకపోతే నాకు ఇంకా మా చిన్నోడు ఎక్కడ లేసేస్తాడని ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాం.
కాసేపు అలా నించొని మళ్ళీ వీడియో తీస్తున్నాను. మొత్తం చుట్టూ లొకేషన్ అయితే బాగుంటుంది కదా అని. ఆ లొకేషన్లో ఎంతసేపు ఉన్నా ఇంకా ఇంకా ఉండాలి అనిపించేది. అంత ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఇంకా మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పి మా తమ్ముడు వాళ్ళు మా సిస్టర్స్ అందరూ కలిపి అయితే మొత్తం తిరుగుతున్నాం అనమాట. గుడి చుట్టూ తిరిగి చూస్తున్నాం ఎలా ఉంటుంది ఏంటని చూద్దామని. ఇంకా కాసేపు మొత్తం చూసిన తర్వాత అయితే మేము ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఒక 3 సార్లు గుడి చుట్టూ తిరిగేసిన తర్వాత ఇంకా గుడిలోకి వెళ్దామని చూస్తే లైన్ అయితే చాలా పెద్దది ఉంది. ఇంక ఇదంతా అయ్యేలా లేదని మొత్తం ఒకసారి తిరిగి చూద్దామని చూస్తున్నాం. మొత్తం ఫ్లవర్స్లా ఉన్నాయి కానీ అవి కలువ పువ్వులు కాదు, ఏదో డిఫరెంట్ టైప్ ఉన్నాయి అనమాట. అవి చిన్న చిన్న రేకుల్లా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మా సిస్టర్ వాళ్ళు ఫెస్టివల్కి వచ్చారు. ఫస్ట్ ఫెస్టివల్ అనమాట వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత మా ఊర్లో. టెంపుల్లోకి వెళ్దామంటే అస్సలు ఖాళీ లేదు. మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు, నేనైతే ఇంకా వెళ్ళలేదు. చాలాసేపు అలా ఉండి అయితే వాళ్ళు ఏదోలా వెళ్ళారు, నేనైతే వెళ్ళలేకపోయాను. నాకేంటో బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసింది అనమాట. అంతమంది ఉన్న దగ్గరికి వెళ్తే నాకు కొంచెం ఊపిరాలేనట్టు అనిపిస్తుంది, లోపలికి వెళ్తే చచ్చిపోతానేమో అనిపించింది. ఇంకా నేను వెళ్ళలేదు, అంత సాహసం చెయ్యలేదు. బయట నుంచి ఉండి దండం పెట్టేసుకుందాం తల్లికి, ఇంక గుడి దగ్గరికి ఎలాగో వచ్చాం కదా, ఇంకా లోపలికి వెళ్ళి ఎందుకు అంత ఇబ్బంది పడాలని బయట నుంచి వచ్చేసాను. అసలు లోపల కొంచెం కూడా వెళ్తురు ఉండదు. చూడండి ఎలా అవుతున్నారో. అది కూడా నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను, అప్పుడు వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. కొంచెంగా వదిన వాళ్ళు అంటున్నారు కొంచెం లైట్ ఆన్ చేయరా అని. నేను వీడియో తీస్తున్నాను వాళ్ళకి. నెక్స్ట్ అయితే అలా అయిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళొస్తే ఎలా ఉంటుందంటే పెళ్లి కూతురులా వెళ్ళిన వాళ్ళు బయటకేమో చంద్రముఖిలా వస్తారనమాట, అలా రెడీ అవుతారనమాట. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేసరికి ఊపిరి ఆడదనమాట. ఆ ధూపాలకి అవన్నీ వేస్తారు కదా, వాటన్నిటికీ కూడా వాళ్ళ ఫేస్ చూడండి. పాపం ఈవిడ ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం చెమటలు పట్టేసి. నాకు ఇంక వెళ్తే ఊపిరాడదని నాకు అర్థమైపోయింది. ఇంకా వెళ్ళి అంత ఇది రిస్క్ తీసుకోలేదు, బయట నుంచే ఉండి దండం పెట్టేసుకున్నాను బయట పక్క నుంచి చూసుకును. ఇంక ఇక్కడ చాలామంది అయితే మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారనమాట. కొందరు అది చెప్పాను కదా ఘటం మోస్తారు, ఇంకొందరు అయితే పూతలు తీసుకొస్తారు. వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి కొందరైతే గుండు గీయించుకుంటారు. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూనే ఉంటారు. మాను పావని జస్సు వాళ్ళైతే వెళ్ళారు లోపలికి. సారీ ఇచ్చేసాను, మాను సారీ పట్టుకెళ్ళిపోయి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా పూలు పళ్ళన్నీ కూడా పెట్టేసి ఇంకా వచ్చేసారు బయటికి. ఇంకా మేమైతే వచ్చిన తర్వాత కాసేపు ఇలా ప్రశాంతంగా కాసేపు పక్కన కూర్చున్నాం. వాళ్ళైతే ఇంక వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా నీరసమైపోయారు. లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా కూర్చున్నారు. నేనైతే ఇలా వీడియో క్లిప్స్ తీస్తున్నాను. చాలా ఎక్కువ మంది వచ్చారు ఆ రోజు. టెంపుల్కి కూడా ఫుల్ ఫెస్టివల్ వైపు కనిపించింది. టెంపుల్ దగ్గర కూడా చాలా బాగా చేస్తారు. చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్ల వాళ్ళు వస్తారన్నమాట. ఎక్కువ మంది రిలేటివ్స్ అందరూ కూడా ఈ ఫెస్టివల్కి మాత్రం ఖచ్చితంగా వస్తారు, ఎక్కడి నుంచి అయినా. అంత బాగా చేస్తారు. మా ఊర్లో ఇలా చేయడమే ఎక్కువ, ఎందుకంటే ఈ ఒక్క ఫెస్టివల్లో ఇలా చేస్తారు. ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది కానీ అంతలా ఏం చెయ్యరు, కొంచెం నార్మల్గానే చేస్తారు. ఇంక ఇలా అయితే తల్లి గుడి ఇలానే ఉంటుంది, ఇంక పెద్దగా అయితే ఉండదు. చాలామంది ఈ విషయంలో మాత్రం అనుకుంటారు ఇంత చిన్న టెంపుల్ ఉంది, అసలు లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి ప్రశాంతంగా అవ్వదు, చాలా ఇబ్బంది పడాలి అని. ఇంకా కాకపోతే ఆ తల్లికి ఎలాగే ఇష్టమంట, ఇంకా ఎవరు ఏం చేసేది ఉండదు కదా, ఇలానే జరుగుతుంది. అంటే కొందరు పెద్దవాళ్ళు కళలోకి వచ్చి చెప్తారంట. ఊర్లో కొందరు ఉంటారు కదా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు, వాళ్ళకి తల్లికి నచ్చిన వాళ్ళ కళలోకి వచ్చి చెప్తారంట. నాకు టెంపుల్ కట్టొద్దు, నాకు టెంపుల్ ఇష్టం లేదు, అలానే ఉంచేయండి అని ఏమో అలా అంటున్నారు. కాబట్టి నేను అలా చెప్తున్నాను, మా ఊరి వాళ్ళు అనుకున్న దాన్ని బట్టే. ఇక నెక్స్ట్ అయితే ఇలాగ అయిపోయింది. నాకైతే ఎందుకో టెంపుల్లోకే కాదు, ఎవరైనా ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి కానీ కొంచెం ఎక్కువగా ఉంటే బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసినట్టు ఊపిరాడదనమాట. మా హనిత్ కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందుకే ఎక్కువగా ఉన్న దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడను. వెళ్ళినా ఇంక లోపలికి వెళ్ళను, అలా దూరం నుంచి కొంచెం పక్క నుంచి చూసి వచ్చేయడమే. కానీ మేము దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కన చూస్తున్నాం. మేము వచ్చినప్పుడే బెటర్ అనమాట, కొంచెం ఖాళీ అని ఉంది. ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదు, మొత్తం ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా మొత్తం అందరూ ఇప్పుడే వచ్చినట్టున్నారు. మేమే కొంచెం త్వరగానే వచ్చాం, త్వరగా రావడమే మంచిదైంది. ఇప్పుడు ఉంటే అస్సలే చాలా టైం పట్టేసింది అనమాట. ఇంకా పక్కన నించొని చూస్తున్నాం అనమాట. ఇంకా ఎలాగో అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోదాం కాసేపు చూసి అని. ఇంకా మా చిన్నోడు కూడా లేచాడని ఫోన్ ఏం రాలేదు కదా, అమ్మ వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు కదా, కాసేపు చూసి వెళ్ళిపోదాం, ఎలాగో వచ్చాం కదా అని అనుకున్నాం. చూస్తూ ఉండగానే మొత్తం టెంపుల్ మొత్తం ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. అందరూ ఒకేసారిగా వచ్చేసారు. ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే కొందరు లోపలికి వెళ్ళిన వాళ్ళు చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర కూడా మర్రి చెట్టు దగ్గర కూడా పూజలు చేసుకుంటారు. చీర పెట్టేసి
పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకుంటారు. లోపల పెట్టుకొని వచ్చిన వాళ్ళు, కొందరు లోపలికి వెళ్ళని వాళ్ళు కూడా ఇంకా ఆ చెట్టును కూడా తల్లిలాగే పూజిస్తారు. సో అలాగే చేస్తున్నారు చాలామంది కూడా. ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను, మీరు ఒకసారి వీడియోలో చూడండి. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీకు క్లియర్గా చూపించాలని నేనైతే ప్రతిదీ వీడియో తీసి ఇలా పోస్ట్ చేశాను. ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఫెస్టివల్ వైపు చూడని వాళ్ళు కొంచెం చూస్తారని ఇలా పోస్ట్ చేశాను అనమాట. ఇంక ఇలా వీడియో మొత్తం తీసుకొని ఇంకా మా పని అయిపోయిందని ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడా ఒకేసారి వెళ్ళి వచ్చేసారు. ఇప్పటి వరకు ఇంకొక సిస్టర్ రాలేదని వెయిట్ చేసాం. గుడి లోపలికి వెళ్ళింది గుళ్ళోకని. ఇంకా అందరూ వచ్చేసాక ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదామని బయలుదేరాం అనమాట. మేమందరం నడిచి ఇంకా మేము వెళ్ళేసరికి మా పిన్ని, మా అక్క, ఇంకా మా సిస్టర్, మా పెద్దమ్మ వాళ్ళు ఇలా అందరూ మా రిలేటివ్స్ చాలామంది వచ్చేసారు. వాళ్ళు ఫుల్ వంటల్లో బిజీ అయిపోయారు అనమాట. మేము వెళ్ళేసరికి చూసేసరికి పాపం రిలేటివ్స్ వస్తారు కానీ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికే వస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేసేదానికంటే వాళ్ళు చేసే పనే ఎక్కువ ఉంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే అలానే వస్తారు ఏదైనా మొత్తం పని చేయడానికి వచ్చినట్టు వస్తారు. కొంచెం ఈసారి అయితే నేను అసలు ఏ పని చేయలేదు. నేను ఉన్నదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ప్రజెంట్ అయితే అక్కడైతే కొంచెం కూడా ఏం చేయలేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మా చిన్నవాడిని చూసుకోపోయేటప్పటికి సరిపోయింది. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కొంచెం హెల్ప్ చేశాను అనమాట. కొంచెం మా ఊరి స్టాఫ్ వస్తున్నారు కదా, మా ఆయన అయితే మా ఊరి సచివాలయం స్టాఫ్ని ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ కోసం మొత్తం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చేటప్పటికి అయితే నేను వెళ్ళాను జస్ట్ వడ్డించడానికి. అక్కడ కూడా నేను ఏం చేయలేదు, మొత్తం మా సిస్టర్ వాళ్ళే చూసుకున్నారు. మా సిస్టర్ అంటే మా తోటికోళ్ళు అంటారు కదా, మా అక్క, తను వాళ్ళ అక్క వచ్చిందనమాట. ఆ అక్క కూడా మొత్తం ఇంకా వాళ్ళిద్దరూ, ఇంకా మా అత్తయ్య, మా ఆయన, మా బావగారు ఇంక వీళ్ళే చూసుకున్నారు. అక్కడ కూడా జస్ట్ మామూలుగా వాళ్ళు వచ్చినప్పుడు కనిపించాలి కదా అని వెళ్ళి కొంచెం అక్కడ వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు ఉండి వచ్చేసాను. చాలామంది స్టాఫ్ కూడా కొంచెం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చారు. మాకు తెలిసిన వాళ్ళు బాగా కొంచెం క్లోజ్గా మేమందరం అప్పుడు ఉండేవాళ్ళమి. సో వాళ్ళు కూడా వచ్చారు, చాలా రోజులకు వచ్చారని ఇంకా మేము కూడా ఇన్వైట్ చేసాము. చూడాలనిపించి వాళ్ళని కూడా చాలా రోజులు అయిపోయింది. వాళ్ళందరూ కూడా చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి ఫెస్టివల్ మాత్రం చాలా రోజులకు మళ్ళీ చూసాను అనమాట. మా స్టాఫ్ అందరినీ కూడా, వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట, చాలా కలిసిపోయి ఉంటారు. వాళ్ళనైతే ఇంక ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు కదా. సో అందుకని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఒక షార్ట్లోనే చెప్పాను కదా, దానికైతే 33 lakhs వ్యూస్ అయితే వచ్చాయి. మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు రెండు పక్క పక్కనే అని. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకైతే. మా ఇంటి దగ్గర మాత్రం పనులన్నీ కూడా మా అమ్మ చేసుకుంది. మా అమ్మ, మా అక్క వచ్చింది, మా అక్క, మా పెద్దమ్మ, అలాగే మా పిన్ని, మా సిస్టర్ వచ్చారు. సో వీళ్ళే చేసుకున్నారు మొత్తం అన్నీ కూడా. అవన్నీ కూడా నేను క్లిప్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. చాలామంది ఇప్పుడు వస్తున్నారు అనమాట. కొందరికి అంటే ఇంటి దగ్గర కొన్ని పనులు చేసుకొని వస్తారు. మేమైతే త్వరగానే వచ్చేసాం, మా ఇంటి దగ్గర చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకైతే ఇలా వెళ్ళిపోతున్నాం. వెళ్తూనే మధ్యలో అయితే మేము చాలా కలిసిపోయాం అనమాట. వచ్చేదారిలో ఐస్ క్రీమ్ బండి ఉందనమాట. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తినేసి వచ్చేసాం. ఇంకా మేమందరం కూడా త్వరగానే వచ్చేస్తాను అనుకున్నాను, కానీ చాలాసేపు ఉండిపోయాం మాకు తెలియకుండానే. ఇంకా మా చిన్నోడు కూడా బాగా కోఆపరేట్ చేశాడు. ఆ రోజు అసలు ఏడవలేదు, మేము వెళ్ళే వరకు కూడా లేవలేదు, అలా పడుకునే ఉన్నాడు. ఇంకా వాడికి అర్థమైందేమో. ఇంకా మా తిప్పలు చూడండి, వెళ్ళేటప్పుడు అయితే అసలే జారిపోతుంది. మొత్తం అందరూ వచ్చేటప్పుడైతే అంతగా ఏం జారలేదు. ఇప్పుడైతే ఎక్కువ మంది రావటం వల్ల చాలామంది వాటర్లో అడిగి వేసి మళ్ళీ వేయడం వల్ల మొత్తం వాటర్ అయిపోయి అసలు జారిపోయేది. ఇంకా మేమైతే అలా చాలా కష్టం మీద అయితే అలా నెమ్మదిగా వెళ్ళాం. మేము ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే 12:30 ఇలా అయిందనమాట. 12:30 ఇలా అయిపోయింది. అప్పుడు చాలామంది వస్తున్నారనమాట. అప్పటి వరకు తినకుండా ఎలా ఉన్నారు ఏటో కానీ నాకైతే కళ్ళు తిరిగిపోతాయి అంతవరకు ఉంటే. సో చాలా ఓపికగా వస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకా మొక్కుకుంటారు కదా వాళ్ళు కూడా అనమాట. నిజంగా వాళ్ళ ఓపికగా మెచ్చుకోవచ్చు అనమాట. మేము ఇక్కడేమో ఐస్ క్రీమ్స్ తింటున్నాం, వాళ్ళైతే ఫోటో తీసుకుంటున్నారు స్టేటస్ పెట్టుకోవడానికి. మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లి వాళ్ళు. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. ఒక 7 months నుంచి తినలేదు, ఇప్పుడు తింటున్నాను. ఇంకా 6 months అయిపోయింది కదా, మా చిన్నోడికి ఇంక తినొచ్చు అని చెప్పి తింటున్నాను. ఏమో ఇంక తర్వాత చూసుకోవచ్చు మిగిలినవని, తర్వాత ఏమైనా జలుబు చేస్తే వాడికని. ఇంకా మా హనీ అయితే ముందే ఉంటాడు ఐస్ క్రీమ్స్కి. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అంటే మా ఇంటి దగ్గర ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ. చికెన్ అయితే మా సిస్టర్ అలా ఫ్రై చేసి పెట్టేసింది నెక్స్ట్ కర్రీ చేయడానికి. ఇంకా మా అక్క ఏమో ఇంకా బిర్యానీ చేసిందనమాట.
తోటికోళ్ళ వాళ్ళ అక్క అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా వంటలన్నీ కూడా బాగా చేశారు, చాలా ఓపికగా. ఇగో ఈ అక్క అనమాట, చాలా ఓపిక ఆ అక్కకైతే. మొత్తం అన్నీ కూడా తనే చేసింది. మా అక్క వాళ్ళిద్దరూ కలిసే చేశారు. ఈ ఫెస్టివల్కి అయితే ఆ సిస్టర్స్ ఇద్దరే చేశారు, మా అక్క వాళ్ళే కష్టపడి. ఇంకా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇంకా ఇప్పుడైతే మటన్ అవుతుంది, నెక్స్ట్ చికెన్, ఇంకా మొత్తం అన్నీ కూడా బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా అవన్నీ రెడీ చేసి పెడుతున్నారు. నేనైతే అన్నీ సర్వ్ చేసి అక్కడ పెట్టాను అంతే. మొత్తం ఫుడ్ అంతా వాళ్ళే ప్రిపేర్ చేసేసారు. మార్నింగ్ లేవగానే ఇంకా స్టార్ట్ చేసేసారు వంటలన్నీ. ఇలా గారెలు, అలాగే బూరెలు, ఇంకా అన్నీ కూడా చేసి పెట్టేశారు అనమాట. ఇంకా ఇవైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తున్నాను ప్రజెంట్. మా అక్క, మా పెద్దమ్మ, అలాగే మా పిన్ని, మా సిస్టర్ వాళ్ళందరూ కూడా ఇవి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా నేను అటు ఇటు తిరగడమే నా పని. ఇంకా ఆ రోజు పని కంటే తిరగడమే ఎక్కువైంది. మా సిస్టర్ అనమాట తిను, అలాగే మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మా చెల్లి అయితే అన్నీ కట్ చేసి ఇస్తుంది. మా సిస్టర్స్ ఇద్దరు అక్కడ పక్క నుంచి మానే వీడియో తీయొద్దు అంటున్నాడు. కావాలంటే చూడండి, వాడిని కూడా చూపిస్తాను. తీయొద్దు అంటున్నాడు, అందుకే నేను మళ్ళీ వాడికే పెట్టి చూపిస్తున్నాను, తీస్తున్నాను. ఇంకా వాళ్ళందరూ అయితే తీయొద్దు అంటున్నారు. కాకపోతే ఇంకా నేను తీయొద్దంటే అసలు ఆగను, అలా తీస్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళకి తీసేసి అయితే ఇంక వచ్చేసాను. ఇంకా మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాను. మా ఇంటి దగ్గర ఇంకా మొత్తం అన్నీ పెడుతున్నాను అనమాట రెడీగా. ఇంకా మా పిన్ని అనమాట, మా పిన్ని, మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళైతే పక్క నుంచి తీయొద్దని చెప్పారు. కాకపోతే అయినా నేను తీసేసాను. మా పిన్ని, మా అక్క వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. మొత్తం మాకు ఇలా హెల్ప్ చేయడానికి వచ్చినట్టున్నారు. మా అమ్మకి అనిపించింది. నాకైతే మా ఫస్ట్ టైం అనమాట. మా పిన్ని, ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉంది కదా, ఆ సిస్టర్ ఇద్దరు కూడా వాళ్ళు ఫస్ట్ టైం అనమాట. వాళ్ళ పాపలు తీసుకొచ్చారు. వాళ్ళకి అస్సలు అవ్వలేదు, వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఇంకా మేనేజ్ చేసుకొని మళ్ళీ మాకు హెల్ప్ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తారని పిలిస్తే వాళ్ళకి ఇంకా పనులు ఎక్కువ చేస్తారనమాట మాకు ఈసారి. ఇంకా ఇవైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టానమాట. మటన్, చికెను, ఇలా బూరెలు, గారెలు, బిర్యానీ, ఇంకా అన్నీ కూడా కొన్ని అయితే తీసి పెడుతున్నాను అనమాట, వచ్చిన వెంటనే వాళ్ళకి వడ్డించడానికని. ఇంకా మా వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే నేను వీడియో తీయలేదు, మా ఊరు స్టాఫ్కి. ఇంకా జస్ట్ అలాగ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడియోస్ తీసుకున్నాను, కానీ అప్పటి వరకు తీయలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కదా అని ఇంకా వాళ్ళకి తీయలేదు. ఇంకా వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత వాళ్ళు తినేసి కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన రిలేటివ్స్ అందరికీ కూడా పెట్టేసి ఇంకా మేము తినేసరికి అయితే 4:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు మొత్తం కూడా అలాగే. ఇంకా ఆ రోజు మా చిన్నోడిని, మా హనీత్ని అసలు పట్టించుకోలేదు. వాళ్ళు ఎక్కడున్నారు కూడా చూసేంత తీరిక కూడా లేదనమాట నాకు. అలానే ఏ పని కూడా చేయలేదు, కాకపోతే అలానే ఉంటుంది. ఇంకా రోజంతా అలా అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్కి మళ్ళీ అయితే ఘటాలు వచ్చాయన్నమాట. ఆ రోజు ఒక 3 టైమ్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఆ రోజంతా వాళ్ళు పాపం అలసిపోయి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా తల్లి అంటే లాస్ట్ ఎప్పుడు అయితే కుండలో పెట్టి తిప్పేవారు. ఈసారి అయితే అలాగా బిందెతో తిప్పుతున్నారనమాట. మొక్కుకున్న వాళ్ళు అయితే అలాగా తల్లికి దండం పెట్టుకొని మేము ఈసారి తిప్పుతామని చెప్పి కొందరైతే ఎత్తుకొని తిప్పుతారన్నమాట. కొంచెం దూరం మొక్కలు ఎత్తుకొని తిప్పుతారు. ఇంక నైట్ అయితే మొత్తం ఇలా లైటింగ్ అయితే ఫుల్గా మా ఊరు మొత్తం పెట్టారని చెప్పాను కదా, అది చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇలా ఫుల్గా లైటింగ్ పెట్టడం వల్ల అయితే కొంచెం ఇంకా మంచిగా లుక్ వచ్చింది ఈసారి అయితే. ఈసారి అయితే లాస్ట్ అనమాట. ఇంకా ఎవరైనా ఇంకా 3 టైమ్స్ తిరిగేశారు కాబట్టి ఇదే లాస్ట్ టైం కాబట్టి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తల్లి ఘటం మోస్తానన్న వాళ్ళందరూ కూడా మోయాలి అని చాలామంది పోటీ పడుతున్నారనమాట. ఇంకా మోసిన వాళ్ళందరూ కూడా ఇలా దండం పెట్టేసుకుంటున్నారు. కొందరైతే అనుకుంటారు ఈసారి కానీ నెక్స్ట్ టైం కానీ ఇలా జరిగితే అలా చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు. నైట్ 11 ఇలా అయిపోయింది. అప్పుడైతే మేము వచ్చామన్నమాట. అలా బయటికి కాసేపు కొంచెం ఆ జాతరలోకి కొంచెం వచ్చి ఏమైనా ఉంటే కొనుక్కుందామని. మా హనీత్ ఎప్పటి నుంచో ఆటో కావాలంటున్నాడు. వాడికి అన్నీ ఉన్నాయి, జేసీబీ కార్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆటో ఒక్కటే లేదంట. ఆటో కూడా ఉన్నవన్నీ ఎరగొట్టేస్తూనే ఉంటాడు. రోజుకొకటి కొన్నా ఇంకా ఆటో కావాలంటే మా అను ఎలా తీసుకొచ్చింది కొందామని. ఇంకా వాడికైతే ఆటో కొన్నాం. ఆటో కొనేసి ఇంక వెళ్ళిపోదామని చెప్పి అలా తిరిగాం. కాసేపు తిరిగి చాలా లేట్ అయిపోయింది. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఇంకా తీసుకొచ్చిన వాళ్ళందరూ సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఆ టైంకి. ఇంకా మా లక్ ఏంటంటే ఒకే ఒక ఆటో దొరికింది. అప్పుడు ఆటో ఉంది వాడికి. ఇంకా ఆటో కొనేసాం, చిన్న ఆటో బొమ్మ. ఇంకా అలా కొనేసి అయితే మేము అలా కాసేపు ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. అవి చూసే టైం కూడా ఏం లేదు. ఒక 10 మినిట్స్ ఏమో అలా చూసి ఇంక వెంటనే ఇంటికి కూడా వెళ్ళిపోయాం.
అందరూ ఒకసారి వద్దామని అస్సలు అయ్యేది కాదు. ఇలా రింగ్స్ తీసుకున్నాం. నేనైతే ఇది తీసుకున్నాను. ఈ లైటింగ్లో బ్లూ కనిపిస్తుంది కానీ అది గ్రీన్ కలరు 20 ఎంతో అన్నారు. నచ్చింది నాకు, అందుకే నేను తీసుకున్నా. మాను కూడా ఒకటి తీసుకుంది. ఇంకా మా గ్యాంగ్ అంతా అలా ఒక రౌండ్ వేసేసాం. చాలామంది చూసారా సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అంతే, మన ఫెస్టివల్కి మనం ఎంజాయ్ చేయలేం, ఎవరింటికైనా వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయగలం. మా వాళ్ళందరూ కూడా ఒకేసారి రావడానికి అవ్వలేదన్నమాట. బ్యాచ్ల కింద వచ్చాం. సగం మంది ఒకసారి, సగం మంది ఒకసారి. ఎందుకనంటే పిల్లలు 3 ఉన్నారు, చిన్నపిల్లలు 5th మంత్, 6th మంత్, 7th మంత్ ఇలా ఉన్నవాళ్ళు. సో వాళ్ళని వదిలేసి రాలేము కదా. వాళ్ళు అందరూ ఒకసారి పడుకునేవాళ్ళు కాదు, 3. అందుకే 2-3 వచ్చేవాళ్ళు, మళ్ళీ 2-3 ఉండేవాళ్ళు. ఇంకా సో అయితే మేమైతే ఫస్ట్ వచ్చేసాం. తర్వాత నేను వెళ్ళి వాళ్ళు పడుకున్నప్పుడు మళ్ళీ మేమున్నాం, వాళ్ళు వచ్చారనమాట. అలా కొంచెం వచ్చేవాళ్ళు. ఇంకా పిల్లలు ఉన్న తర్వాత తప్పదు ఇలాంటి కష్టాలు కొన్ని రోజులు. ఇంకైతే మా హనీత్ కావాలనుకుని ఇంకా కావాలని అలా వాడికి నచ్చినవి కొనిపిస్తూనే ఉంటాడు. అవి మళ్ళీ 2 రోజులకి కూడా కనిపించవు. అవి తర్వాత ఇంకెక్కడో పడేస్తాడు. ఇక్కడైతే వీడియోస్ ఏం పెద్దగా తీసుకోలేదు. కొన్ని చిన్న క్లిప్స్ తీసుకున్నాం. మేమందరం క్లిప్స్ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా వెనక మా తమ్ముడు వాళ్ళందరూ కూడా ఇంకా మార్నింగే వెళ్ళిపోతామన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా 1 or 2 days కూడా ఉండరు అనమాట. ఒక్క రోజు ఉండి వెళ్ళిపోతారు. 2 days కూడా ఉండరు. ఎప్పుడు 1 dayకే ఫిక్స్ చేసుకొని వస్తారు వెళ్ళిపోతామని. ఈసారి మాత్రం 3 పిల్లలు ఒకేసారి పడుకున్నారు. ఇంకా చాలా బాగుంది. 3 పిల్లలు ఒకేసారి పడుకోవడం విచిత్రంగా ఉందని చెప్పి నేను వీడియో తీశాను. నెక్స్ట్ ఒక 5 minutes 10 minutes ఇలా ప్రోగ్రామ్ చూసి వచ్చేసాం. అంతకు మించి ఎక్కువ చూడటానికి కూడా అవ్వలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఊరు ఫెస్టివల్ అయితే ఈసారి ఇలా జరిగింది. నాకైతే బాగా నచ్చింది. వీడియో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.